హలో, మేమైతే మలేషియా వచ్చినాము. ఇమిగ్రేషన్ అయితే క్లియర్ అయింది. ఇప్పుడే మలేషియా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చిన. హలో, మేమైతే 1 వీక్ ముందే బుక్ చేసుకున్నాము. అనుకోకుండా మలేషియా అయితే వచ్చినాము. కొంచెం అప్పుడెప్పుడో ప్లాన్ చేసినామని అట్లా వచ్చినాం. నైట్ 11:55కి ఫ్లైట్ ఉండే. ఇక ల్యాండ్ అయ్యే వరకు ఆల్మోస్ట్ మలేషియన్ టైం 7 అయింది. సారీ. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది పూకెట్కి. సో ఆ టైంలో మేము బయట పోనీకి ట్రై చేసినాము. ఇమిగ్రేషన్ అయితే అలౌ చేసింది మాకు. ఒక హెల్ప్ డెస్క్ ఉంది యాప్, అది ఎంట్రీ చేసినాము, అంత అయిపోయింది. సిస్టమ్ వీడియో అయితే చూడండి. మెయిన్ బేసిక్ డీటెయిల్స్ ఉన్నాయి. ఈమెయిల్ అడ్రస్, నేమ్, మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తున్నామో ఆ అడ్రస్ మెన్షన్ చేయాలా. సింపుల్ ఉంది. ఇక్కడ నుంచి బయటకు పోమని చూస్తున్నాం. మళ్ళీ మా కనెక్షన్ ఫ్లైట్ వచ్చేసి 3:05కి మలేషియన్ టైమింగ్. మన ఇండియాకి ఇక్కడ టైమింగ్స్కి ఆల్మోస్ట్ 2.5 hours డిఫరెన్స్ ఉంది. సరే, బయటకైతే వెళ్ళి కంటిన్యూ చేస్తా బ్లాగ్ అయితే. ఇదైతే డే 1. అదైతే 200 dirhams ఉండే, అవి ఎక్స్చేంజ్ చేసిన. ఇక ఆల్మోస్ట్ 226 టికెట్స్ వచ్చింది. ఇక మేము అనుకోకుండా బయటకైతే వెళ్తున్నాము. ఇక ఎమర్జెన్సీలో dirhams అయితే తీయాల్సి వచ్చింది. మా దగ్గర బాట్స్ కరెన్సీ ఉన్నాయి, అవి అయితే చాలా తక్కువ రేట్ ఉంది. ఇక dirhams తీసిన. సరే, బయటకైతే వెళ్తా. మెయిన్ నా ఫేవరెట్ ప్లేస్ 5 టికెట్స్ ఇవి. 1 coin ఇవి. లెట్స్ గో. అయితే ఎయిర్పోర్ట్కి వచ్చినాము. సో మేము బాతు కేవ్స్ పోదామనుకున్నాము. వాళ్ళైతే 306 dirhams టికెట్స్ ఛార్జ్ చేసిండ్రు. సో అట్లా అది వద్దనుకొని కింద గ్రాబ్ బుక్ చేసుకున్నాము. గ్రాబ్ మళ్ళీ కొన్ని యాప్స్ ఉంటాయి, ఆ యాప్స్ మీకు డిస్క్రిప్షన్లో లేదా, అవి డౌన్లోడ్ చేసుకొని చూడండి. మేము అట్లా చూసినాము. 76 టికెట్స్ ఉంది. బెటర్గా 76 పోనీకి 76 అక్కడ మళ్ళీ బుక్ చేసుకుంటాము. ఇంటర్నెట్ లేదు, 1 GB అయితే ఉంది, దాంట్లో బుక్ చేస్తాము. ఇక పోయి అయితే చూసాం. అట్లా రిస్క్ తీసుకోవాలా. మేమైతే ఏ ప్లాన్ లేదు, అనుకోకుండా అన్నీ సడన్ చేస్తాము. స్కెడ్యూల్ అట్లా హోటల్స్ బుకింగ్ అట్లా ఏం లేదు, అప్పటికప్పుడు చేస్తున్నాము. ఇదైతే అనుకోకుండా ప్లాను. మిగతావన్నీ కొన్ని హోటల్స్ అయితే చూసినాం, అక్కడ అవే బుక్ చేస్తాం. అక్కడ నెక్స్ట్ కమింగ్ ప్లేయర్స్ వైఫై కనెక్ట్ చేసుకొని గ్రాబ్ అయితే ఓపెన్ చేసి బుక్ చేసినాము. ఒక 5-10 minutesలో అయితే వచ్చేసింది. ఇది అయితే సింపుల్ అనిపించింది, రిస్కే లేదు. అదే మొత్తం ఈ గ్రాబ్ ట్యాక్సీ వచ్చేసి 24 hours అయితే అవైలబుల్ మనకి. మంచిగా రీజనబుల్ ప్రైస్, మళ్ళీ సూపర్ లగ్జరీ కార్స్. డ్రైవర్ కూడా ఫ్రెండ్లీగా మంచిగా మాట్లాడారు. మోసం అనేది ఏం లేదు, మంచిగా అనిపించింది. ఈ లొకేషన్స్ కూడా సూపర్ ఉంది, మొత్తం గ్రీనరీ. ఎయిర్పోర్ట్ నుంచి 55 kilometers వచ్చినాము. మా బాతు కేవ్స్ నాకైతే ఇది మస్తు సినిమా షూటింగ్స్లో ఉంది. బిల్లా మెయిన్ సినిమా ప్రభాస్ అన్నది. అదే హోటల్స్, ఇటు సైడ్ హోటల్స్ ఉంటాయి, వాళ్ళకైనా వస్తారు. మస్తు చాలా మంచి ప్లేస్. సుబ్రహ్మణ్య స్వామి లోపలికైతే వెళ్దాం. ప్లేస్ అయితే అమేజింగ్ ఉంది. రియల్గా ఆ ఫీలింగే వేరు. చాలా రిస్క్ అయితే తీసుకొని వచ్చినాము. సూపర్ ఉంది. చూస్తుందా మీరు కూడా? అదే మొత్తం స్టెప్స్ ఉన్నాయి. అక్కడ చిన్న టెంపుల్ కూడా ఉంది వెనకాల. ఈ ప్లేస్ అయితే చూడండి. చాలామంది అయితే విజిటర్స్ చాలామంది వచ్చిండ్రు. చూస్తుంటే అనిపిస్తుంది అవుట్ సైడ్ కంట్రీస్ చాలామంది. ఇక్కడ ఫొటోస్ వీడియోస్ ఇక్కడ చూస్తుంటే ఇట్లుంది. ఓవరాల్ గుడ్ ప్లేస్ బాతు కేవ్స్. 20 hours ఉంది. మళ్ళీ అది చాలా లాంగ్ అవుతుంది. మళ్ళీ మేము ఫ్లైట్ అయితే క్యాచ్ చేయలేము, అందుకే మేమైతే స్కిప్ చేస్తున్నాము. ఇదైతే మెయిన్ ప్లేస్ అని ఇదైతే వచ్చినాము. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాము. మీరైతే పక్కా నేనైతే ఓకే అన్న. ఓకే అన్న, సీ యూ. ఇక ఇక్కడ అన్న సోలార్ ట్రావెలర్. నైస్ టు మీట్ యు. I'm from Alwal. Happy to see Telugu travelers. See you అన్న. అన్న సోలో ట్రావెలర్, మంచిగా కలిసి మాట్లాడాను. మస్తు మంచిగా అనిపించింది. అన్నీ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకున్నాం.
మాకైతే ప్లేస్ సజెస్ట్ చేసిండ్రు. ఏ టాటూ చూపియానా ఒకసారి. ఏ వారణాసియా? ప్యూర్ హిందూ శివ. ఇవన్నీ టాటూస్ నేను ఆస్ట్రేలియాలో చేయించిన. ఆస్ట్రేలియానా? ఇది మంచిగా ఉన్నది శివుడు. శివుడుగా యాక్చువల్లీ టాటూ చేయించిన ప్యూర్ హిందూ. ఆస్ట్రేలియా వాళ్ళు ఈ ఫోటో వాళ్ళ టాటూ షాప్లో పెట్టుకుని ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. శివుడు అక్కడ ఉన్నాడంటే. నైస్ మీటింగ్ యూ నాని. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. సీ యూ సూన్. మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్. సైన్ ఆఫ్ చేస్తున్నా. సీ యూ సూన్. మళ్ళీ వద్దాం అనుకుంటాం. మంచిగా ఉంది ప్లేస్ అయితే చూడాలి. ఇంకా జెంటింగ్ ఐలాండ్ ఉంది, మళ్ళీ ట్విన్ టవర్స్ ఉంది, ఇంకా చాలా అంటే చాలా ప్లేస్ ఉన్నాయి. ఓవరాల్ 5 days అయితే కవర్ చేయవచ్చు. కానీ టైం అయితే లేదు మనమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ రింగెట్స్ 3.80 రింగెట్స్ అంట. ఇక్కడ అయితే జై హనుమాన్ అనిపిస్తుంది. ఇదైతే సిటీ అవుట్స్కట్స్, అందుకే మనకైతే బిల్డింగ్స్ మళ్ళీ పబ్లిక్ కొంచెం తక్కువ అనిపిస్తుంది. మెయిన్ సిటీ ఇంకా వేరే ప్లేస్ ఉందంట. ట్విన్ టవర్స్ అక్కడ. ఇది వచ్చేసి ట్విన్ టవర్స్ ఫ్రెండ్స్. చూస్తున్నా ఫుల్ చెట్లు ఉన్నాయి. నేనేమో ఇండియాలోనే అనిపిస్తున్నా కానీ ఫుల్ గ్రీనరీ. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మలేషియా ఎట్లుంటుందని. చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ ఎప్పుడన్నా ఒక మంచి ప్లాన్ చేసుకొని పోతే మంచిగా ఉంటుంది 5 days ట్రిప్ అట్లా. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్స్. మంచిగా మమ్మల్ని తీసుకొచ్చిండు. ఓకే. మాకు పూణేకి అయితే గ్రాబ్ ట్యాక్సీలో 85 ringgits అయితే ఛార్జ్ చేసిండు. ఆయననే విత్ టోల్ గేటు మళ్ళీ పార్కింగ్ మొత్తం ఆయననే చూసుకుండు. మలేషియా బయటకు పోయి మళ్ళీ లోపలికి వచ్చేసిన. ఇప్పుడు మనకి ఫ్లైట్ వచ్చేసి 4 o'clock ఉంది. ఇక ఆన్ టైం అయితే వచ్చినాము. ఇక రిస్క్ తీసుకున్నాము కానీ వచ్చినాము ఆన్ టైం. ఇక అట్లా సెట్ అయిపోయింది. ఇక దేవుడు అనుగ్రహంతో వచ్చినాం. హలో, మేమైతే మలేషియా నుంచి డైరెక్ట్ పుకెట్ ఎయిర్పోర్ట్కి వచ్చినాము. మలేషియా నుంచి పుకెట్ 1.5 hour జర్నీ. యాక్చువల్లీ మొత్తము మేము హైదరాబాద్ నుంచి మలేషియా నుంచి పుకెట్ వేసుకున్నాము. డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు, అందుకే మలేషియా లే ఓవర్ ఉండే. ఆల్మోస్ట్ 6-7 hours ఉండే. అందుకే మేము బయటకు పోయి ఒక ప్లేస్ బుర్రా కేవ్స్ చూసి వచ్చిన. బాతు కేవ్స్, ఊకే బుర్రా కేవ్స్ అని వస్తుంది. ఇక్కడికి పుకెట్కి వచ్చినాము. థాయిలాండ్ అంటే ఒక కంట్రీ, దాంట్లో పుకెట్, మళ్ళీ బ్యాంకాక్, మళ్ళీ పటాయా, ఈ 3 states అయితే మెయిన్. మేమైతే పుకెట్కి అయితే వచ్చినాము. ఎవరైనా నేచర్ లవర్స్ ఉంటే అసలు మిస్ అయితే కాకండి. నేను చాలా మంది అడిగినా చూసినా చాలామంది చెప్పారు పుకెట్ అయితే అస్సలు మిస్ కాకండి, ఎందుకంటే మంచి మంచి ప్లేయర్స్ ఉంటాయని చెప్పారు. మేమైతే రేపు అయితే స్టార్ట్ చేస్తాము. ఇప్పుడైతే హోటల్ అయితే బుక్ చేసాము. ఇక్కడికి వచ్చి అక్కడ చూస్తాము ఏది మంచి ఉంటే అక్కడ. మేమైతే ముందే బుక్ చేయలేను. సరే, ఇక్కడ నుంచి బస్కి వెళ్తాము. గ్రాబ్ చూసినాము కానీ టూ మచ్ కాస్ట్లీ చూపిస్తుంది. 450 bahts 650 bahts చూపిస్తుంది. 450 bahts వచ్చేసి బైక్, 650 bahts వచ్చేసి కార్ ఉండే. అందుకే బస్ అయితే ప్రిఫర్ చేస్తాము. ఎప్పుడైతే టైం అయితే ఉంది, అందుకే బస్ అయితే ప్రిఫర్ చేస్తాము. ఒకవేళ మీకు టైం లేకపోతే గ్రాబ్ యాప్ ఓపెన్ చేసుకోండి. మళ్ళీ సిమ్ అయితే తీసుకున్నాము మేము. ITIS అని సిమ్ ఉంది. 250 bahts తీసుకున్నాము. అన్లిమిటెడ్ అయితే మళ్ళీ అన్లిమిటెడ్ కాలింగ్స్ లోకల్ అయితే. ఇండియన్ అయితే 30 minutes అయితే కాలింగ్ అయితే ఇచ్చినారు. ఓన్లీ 8 days వరకు మనకు మస్తు అయిపోతుంది. మేమైతే పతాంగ్ హోటల్ పోవాలా, అందుకే స్మార్ట్ బస్ బ్లూ కలర్ ఉంటుంది పుకెట్ నుంచి, అదైతే ప్రిఫర్ అయ్యింది. 100 bahts పర్ హెడ్. ఇంకోటి రెడ్ కలర్ బస్ ఉంటుంది, అది వేరే ప్లేస్ పోతుంది. మాకైతే బ్లూ బస్ ఎక్కండి అని చెప్పారు. ఇక్కడ వెనకాలైతే స్టాప్స్ అనిపిస్తున్నాయి, అది ప్రిఫర్ అయ్యండి. అది కనుక పోవచ్చు. ఈ బస్సులు ఎక్కొచ్చు, ఏదైనా 100 bahts అంట. మేము పోయేది పటాంగ్ ప్లేస్. ఈ 2 block buses అయితే ప్రిఫర్ అయ్యండి మీరు. మేమైతే వెళ్తున్నాం ఇళ్ళకనే. అయితే ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ పతంగ్ అనే ప్లేస్ వచ్చినాము. సో మా ఫ్రెండ్స్ రీసెంట్లీ వెళ్ళిండ్రు. వాళ్ళని అనుకుంటే సీ వ్యూ హోటల్ బాగుంటుంది అన్నారు. ఇక ఆ హోటల్ అయితే ఫుల్ అయిపోయింది. మేము ఏం చేయాలో ఆలోచిస్తే రోడ్ మీద 2 Indians కలిసిండ్రు, సూరత్ గుజరాత్ వాళ్ళు. ఇక వాళ్ళు సజెస్ట్ చేసారు, వాళ్ళు ఇక్కడనే ఉన్నారట. ఇక పతంగ్ హెరిటేజ్ 3 star హోటల్. మాకైతే ఫస్ట్ టైం అని, బయట వాళ్ళకి 1400 bahts అంట. మేము ఫస్ట్ టైం అని 950 bahtsకి ఇచ్చినారు. చాలా తక్కువకి వచ్చింది. ఇంత తక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయలే.
950 బార్స్ అంటే పర్ డే వచ్చేసి 2000 రూపీస్ ఇండియాకి, చాలా తక్కువ. స్విమ్మింగ్ పూల్ ఉంది, జిమ్ ఉంది, మళ్ళా బ్రేక్ఫాస్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. మంచిగా అనిపిస్తుంది. చూపిస్తాను హోటల్ అయితే. ఇద్దరం 2 పీపుల్స్కి. ఇక మేమైతే 2 days అయితే స్టే చేస్తున్నాము. చాలా పెద్ద హోటల్. ఇందులో యూపీఐ, ఇండియన్ యూపీఐ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. మేక్ మై ట్రిప్లో కూడా బుక్ చేసుకోవచ్చు మీరు. మేమైతే ఇండియన్ కరెన్సీ అయితే క్యారీ చేస్తలే, ఓన్లీ బార్స్ అయితే ఉన్నాయి మా దగ్గర. అట్లా డిరమ్స్ కూడా ఉన్నాయి. అట్లా లోపలైతే చూపిస్తా, హోటల్ అయితే చెక్ ఇన్ అయినాక చూపిస్తా. సరేనా? మా వాడైతే మొత్తం మాట్లాడుతుండో ఏం టికెట్లో రేపు ఏ ప్లేస్ పోవాలి మంచిగా. కానీ అనుకోకుండానే అన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి. మొత్తం ప్లానింగ్ చేసుకుంటే ఏం కావు మాకైతే ఎప్పుడైనా. మనకు అట్లనే అవుతుంది. సరే, హోటల్ అయితే చూపిస్తా. మళ్ళీ ఇంకోటి పటాంగ్ వాకింగ్ స్ట్రీట్ ఉంది, బీచ్ పక్కనే ఉంది. సో ఆ 2 ప్లేస్ అయితే కవర్ చేద్దామని అనుకుంటున్నా. మా చెప్పిన ఇండియా వాళ్ళు కలిసినారని వాళ్ళతో వెళ్తాం. మంచిగా గ్రూప్ పోయినట్టు ఉంటుంది. ఇక ప్లేసెస్ చూసినట్టు ఉంటుంది. ఇక మసాజ్ కూడా చాలా పిలుస్తూనే ఉండి వచ్చేటప్పుడు, కానీ మేము హోటల్ ఇక చూద్దామని దాని మీద కాన్సన్ట్రేట్ చేసాం. సరే, మా రూమ్ నెంబర్ వచ్చేసి 814. ఎవరైనా కలిసే వాళ్ళంటే కలవండి. రైట్, 2 బెడ్స్ అయితే ఉన్నాయి. మేమే టాప్ ఫ్లోర్ అయితే సెలెక్ట్ చేసినాము, ఎందుకంటే వ్యూస్ బాగుంటాయని. ఓపెన్ చేయరు. కాఫీ అయితే ఉంది చాలు నాకు ఇప్పటికి. బయట ఎవరికి ఉంటుంది, కాఫీలో కూడా పిచ్చిలేస్తుంది. ఇక బయట కంట్రీస్ వస్తే నేను టీ అయితే చాలా తక్కువ చేస్తాను, కాఫీ బెటర్ నాకు. బయట చూస్తే వ్యూస్ ఇట్లున్నాయి. టాప్ మార్నింగ్ పూట చూపిస్తాను నేను. ఇక బయట హెరిటేజ్ కొట్టాము, వాకింగ్ స్ట్రీట్ కొట్టాము. అటు సైడ్ వాకింగ్ స్ట్రీట్, అటు పోయినా చూపిస్తా. ఈ పక్కనే బీచ్ ఉందంట. రైట్, చూపిస్తాం మళ్ళా. ఓవరాల్ ఇట్లుంది. సరే, మళ్ళీ వాకింగ్ స్ట్రీట్ అయినా కంటిన్యూ చేస్తా. ఇంకా గర్ల్స్ ఒకటే పట్టుకుంటున్నారు, ఎర్ర అయిపోతున్నాం మేమైతే. మజా వస్తుంది. కోహినూర్ రెస్టారెంట్ ఇండియన్ అయితే కనిపించింది. ఇక థాయ్ ఫుడ్ అయితే మేమైతే ఎక్స్పీరియన్స్ అయితే తర్వాత చేసాం, కానీ ఇప్పుడైతే ఏమైనా తిందామని లైట్గా వచ్చినాం. వీళ్ళకి యూట్యూబ్లో అనిపిస్తున్నాయి. ఇకైతే షాపింగ్ మాల్ ఉంది ఫుల్. కానీ లైఫ్ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంది. వాకింగ్ ఇట్లా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు లైఫ్ ఇట్లా కూడా ఉంటా అనుకుంటున్నా. ఏమన్నా అసలు ఒక్కొక్కళ్ళు ఇట్లా డిజైన్ చేస్తుండ్రు, ఒక్కొక్కళ్ళు ఏమో మ్యాజిక్ షో చేస్తుండ్రు. ఇట్లా మనం ఏదో అనుకుంటాం, కానీ లైవ్లో వస్తే అది అలాగుంది. మంచి బ్యూటిఫుల్ ప్లేస్, మస్ట్ విజిట్. నేను అయితే మస్తు సజెస్ట్ చేస్తాను. కానీ బాగుంది. ఇట్లా లైటింగ్ బండ్లలో వాకింగ్ స్ట్రీట్ అట్లా అన్నీ ఒక్కొక్క వాకింగ్ స్ట్రీట్ ఇట్లా ఉంది. మంచిగా చూడవచ్చు. మొత్తం ఫ్యామిలీ కూడా చాలామంది వచ్చిండ్రు. ఏమన్నా అయితే ఇంతే. ఇక మేము రూమ్కి అయితే వెళ్తాము. రేపు వేరే ప్లేస్ అవుతున్నా. సబ్స్క్రైబ్ చేయండి అట్లా.